వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త వర్తమానాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. లేఖనం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ధ్యానాంశం: యేసు జననం ఉద్దేశం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపించటం జరిగింది. ఎన్నో ఉద్దేశాలతో తండ్రి ఆయన్ని భూమిపైకి పంపించటం జరిగింది. అందులో ఒకటి, తీర్పులో నుండి సమస్త మానవాళిని దాటింప చేయటానికై ఆయన పంపించబడ్డాడు అన్నది చదువుకున్న లేఖనం. షరతు ఏంటి అనంటే, తండ్రి చేత పంపించబడినటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించటం, ఆయనే దేవుడు అని నమ్మటం. నేడు ప్రపంచమంతా యేసుక్రీస్తు వారిని రక్షకునిగా విశ్వసిస్తుంది. అందును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆయనందు విశ్వసించకపోతే తీర్పు అన్న ఘట్టం తప్పక ఎదుర్కోవలసిందే. తీర్పు అంటే ఏంటి? కనికరానికి స్థానం లేనటువంటి ప్రాంతం అది. ప్రేమకు, జాలికి, క్షమాపణకు స్థానమే లేనటువంటి స్థలం అది. ఆ భయంకరమైనటువంటి ప్రాంతం నుండి, ఆ స్థితి నుండి యేసుక్రీస్తు వారు మాత్రమే తప్పించగలుగుతారు. ఇది విశ్వసించవలసిన ముఖ్య సంగతి అని లేఖనాలు ఉద్బోధిస్తున్నాయి. మనందరికీ తెలుసు, కోర్టు కేసులో తీర్పు రాకముందే రాజీ పడటం మంచిది, లేదా తీర్పులో శిక్ష ఎదుర్కోక తప్పదు. అలాగే దేవునిని ఎదుర్కోవటానికి ముందే దేవునితో సమ్మతి పడటం మంచిది. దేవుని వద్ద తప్పొప్పులను ఒప్పుకొని ఆయనతో స్నేహాన్ని పెంచుకొని సహవాసం చేయటం లాభదాయకం అన్నది సందేశం. క్రీస్తు పుట్టుక అంటే ఏంటి? తీర్పు నుండి తప్పించేటువంటి దేవుడు కుమారునిగా ఈ లోకంలో జన్మించటం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో లేఖనం చెప్తుంది, ఆ తండ్రి చేత పంపించబడిన కుమారుని విషయంలో ఒక మాట చెప్తుంది. ఏంటి అనంటే, రక్షణ పొందుటకే కానీ తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు అని. ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల దేవుని కుమారుని యందు విశ్వసించకపోయినా తీర్పు ఘట్టం ఎదుర్కోక తప్పదు. తీర్పు నుండి తప్పించడానికి జన్మించిన క్రీస్తు పాదాల దగ్గరికి చేరదాం, ధన్య జీవితాలు పొందుదాం. పరిశుద్ధాత్ముడి లేఖనాలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.